ఓం నమ శివాయ. శంభో శంకర, హరంబర మహాదేవ, ఏడుకొండలవాడ వెంకటేశ్వర, యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంది ఒక్కసారి గవ్వలేసి చూద్దాం. ఈ తులారాశికి గవ్వలేస్తుంది. తులారాశికి నంబర్ 1 పడ్డాయండి. ఏమంటే తులారాశికి 1, 2, 3, 4 పడ్డాయి. 4 చిత్త పడ్డాయి, 1 బోల్తా పడ్డదండి. నంబర్ 1 ఉంది తులారాశికి. ఎందుకంటే శాంతన 7 సంవత్సరాల నుంచి కష్టాలు, 7 సంవత్సరాల నుంచి దరిద్రం. ఈ 7 సంవత్సరాల దరిద్రం ఒకేదం ఇప్పుడు తొలగిపోయింది. ఈ తులారాశి వారు చాలామంది ఇప్పుడు ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. ఈ తులారాశి వాళ్ళు ఇంత ఘనంగా ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేకాటంలో కానీ, శేష పనుల్లో కానీ, అరకత్ బరకత్లో కానీ, అనుకున్న పనుల్లో కానీ చాలా కష్టపడి పైకి వస్తున్నారు. ఈ కష్టపడినందుకన్నా సుఖమన్న దొరుకుతుందంటే ఈ సుఖం కూడా దొరకటం లేదు. ఎప్పుడు మనకి సుఖము, ఆలోచన, అదృష్టం. కొంతమందికి ఏదో టెన్షన్లు, ఏదో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏదో ఆలోచన. రాత్రి అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నారు. పద్దుగల చూస్తే ఏం లేదండి. పద్దుగల అది చేద్దాం, రాత్రిపూట ఇది చేద్దాం అది చేద్దామని మస్తు అనుకుంటున్నారు. పద్దుగల లేచి చూస్తే ఏ పని చేయడానికి మనసు అయితే లేదు. దేని గురించి? అష్టమ దళితులను సాగనిస్తే లేదు. అది దళితులము అన్ని కష్టాల పాలవుతున్నాయి. ఈ కష్టాల పాలన్నా ఎప్పుడన్నా బయటికి పడతామా లేదన్నట్టు మీ కోరిక ఉంది. అది తప్పకుండా పడతారు. ఆ భగవంతుని దయ వల్ల అదృష్ట రేకాటంలో ఈ తులారాశి వాళ్ళు ఏదన్నా మేడారంకి కానీ, ఎక్కడన్నా కొమరేలి మల్లన్న స్వామి కానీ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి రండి. ఆ దేవునికి అభిషేకం చేయండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది. ఈ తులారాశి వారు ఇంకా భగవంతునికి చాలా పూజలు చేయాలి. పూజలు చేస్తే మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతుంది. 5 వారాలు ఆంజనేయ స్వామి దీపారాజ్యం పెట్టండి. గాయత్రి మాతకి పూజించండి. మీ అదృష్టం రేకాటంలో ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుపడేతుంది. పెద్ద పెద్ద జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదైనా పెద్దలు ఏమన్నా సాధించాలనుకున్నా కానీ, 4 పైసల్లో కానీ, నా డబ్బుల్లో కానీ ఖర్చు పెట్టాలి. ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎలా లేదనేది మీకే తెలుస్తుంది. చాలా వనవాసం, కష్టాలు అన్నీ తెగిపోయినాయి. ఇప్పుడు మంచి గడియలు ఉన్నాయి, మంచి వాస్తవం ఉంది. మీ అనుకున్న పనుల్లో మీకు బాగుంటుంది. మీరు పెద్దలకి గౌరవించే యోగం ఉంది, చేసే యోగం ఉందండి. అందరితో శుభం. జై శ్రీరామ్.